ఇంటర్వెల్స్ దెన్ స్టార్ట్స్ మెయిన్ ప్రాబ్స్ అంతే వీళ్ళింతే అంతే వీళ్ళింతే ఒకటా రెండా పదుల వేల లక్షకు పైగా లవ్ స్టోరీస్ ఏదేమైనా అన్నిటిలోనూ ఒకటే కదరా క్లైమాక్స్ ఏమండోయ్ దేవదాసు ఎత్తేసి ఒక్కో క్లాసు ఏదేదో చెప్పేసి అయిపోయారే మట్టాషు వారే వా సూపర్ బాస్ అరే ప్రేమంటే చావుకి పాస్ అమ్మాయి హార్టుల పేసు కావాలా కొట్టర క్యాష్ కళ్ళతోనే కవ్విస్తూ వల వేసే ప్రేయసి తేనె పూసిన కట్టిలాంటి అందమైన రాక్షసి ఏముందిరా పాప బాబు దగ్గర ఏం లేదురా మొత్తం మన బాబు గడి ఎప్పుడో పిండేసాడు అయినా ఈ రోజులో అమ్మాయిలు చూస్తుంటే ఏది సంసార పక్షమో ఏది సాని పక్షమో తెలియకుండా పోతుందా ఏం మీ అబ్బాయిలు ఏమన్నా తక్కువ పైకి మాత్రం మీ అబ్బాయి చాలా మంచివాడు సినిమాలో రవితేజల బిల్డప్ ఇస్తారు లోపల మాత్రం మోడర్న్ ఉపేంద్రాలే లవ్ చేసేదాకా హచ్చు కుక్కల్లా వెంట పడతారు అంతా అయిపోయాక బొచ్చు కుక్కల్లా రోడ్డు మీద వదిలేస్తారు అయినా కూడా అలాంటి ఏరుకోరు మరి లవ్ చేస్తారు ఇలా సిన్సియర్ గా ఉంటే నచ్చదు స్ట్రైట్ గా ఉండాలి మంచితనం ఉంటే నచ్చదు మనీ ఉండాలి మొత్తంగా చెప్పాలంటే అవసరానికి ఆడుకున్న అవకాశాన్ని బట్టి వాడుకున్న అన్ని మూసుకుని ఉండేవాడే కావాలి మీరు మూసుకుని ఉండే రకాల హవ్వా ప్రపోజల్ ఓకే చేసిన దగ్గర నుంచి కొబ్బరి చిప్పల కోసం గుడి చుట్టూ తిరిగే ముష్టి వాళ్ళలా మ్యాటర్ కోసం కిలోమీటర్లు మా వెనుక తిరుగుతూనే ఉంటారు పొలిటీషియన్ కైనా ఇన్ని కిలోమీటర్లు నడిస్తే ఎన్ని ఓట్లు పడతాయో క్లారిటీ ఉంటుంది కానీ ఇలా వెనకాల ఎన్ని కిలోమీటర్లు నడిచినా పడతారో లేదో అన్న గ్యారంటీ లేదు గ్యారంటీలు వారంటీలు చూసుకుని చేసే లవ్ కూడా ఒక లవ్వేనా అన్నీ తెలుసుకొని లవ్ చేస్తేనే అడ్రస్ లేకుండా పోతున్నాం అదే ఏం తెలుసుకోకుండా లవ్ చేసామనుకో అంతే సంగతులు గండిపేట పార్క్ లో ప్లేస్లు ఎదుకునే ఫేసు నువ్వు అవును మరి నేనేమో ప్లేసుల కోసం చూస్తుంటే నువ్వేమో ప్యాలెస్ ఉన్న కోసం చూస్తున్నావు రే ఆడదంటే ఏమనుకుంటున్నావురా ఆదిశక్తిరా అంబిక అగరబత్తి ఏం కాదు అప్పుడెప్పుడో సీతమ్మ జరగడం కాదు అగ్రి పరీక్షలు ఇప్పుడు మీకు జరిగితే తేలిపోద్ది ఎవరు సీతో ఎవరు సిల్క్ స్మితో మేము శీతలమో కాదో తెలియదు గాని మీరు మాత్రం రాముడి కంటే గొప్పోలరా రాముడు అడవిలోనే వదిలేశాడు మీరు నడి రోడ్డు మీదే వదిలేస్తున్నారా అమీర్పేట్ ఇక్కడ ఖచ్చితంగా 2 విషయాలు అంచనా వేయలేం ఒకటి రోడ్డు మీద పడుండే కాగితాలు 2 రోడ్డు పాలయ్యే స్టూడెంట్ బ్రతుకులు ఏదో సాధిద్దామని వచ్చే వాళ్ళలో గెలిచి ఆనందపడే వాళ్ళకన్నా ఓడి బాధపడే వాళ్ళే ఎక్కువ ఇక్కడ అమ్మాయిల కోసం ఆరాటపడక్కర్లేదు అబ్బాయిలతో మాట్లాడాలంటే మొహమాట పడక్కర్లేదు పెళ్ళయ్యాక ఇంట్లో కాపురం చేసుకునే వాళ్ళకన్నా పెళ్ళి కాకముందే ఇంటర్నెట్లో కాపురం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇష్టపడితే రుద్దుకుంటారు కష్టపడితే గుద్దుకుంటారు ఇక్కడ ఎవ్వరు ఏమాత్రం తీసిపోరు అజయ్ గన్ చూడవే నీట్గా డ్రెస్ చేసుకుని స్టైల్గా ఎల్కేజీ కుర్రాళ్ళ ఎలా రెడీ వస్తున్నాడు ఒకసారి చూడు వాళ్ళ గురించి మనకెందుకే ఎందుకంటావంటే ఆ దొంగ సచ్చినోళ్ళు మొన్నెంత అల్లరి చేశారో చూసావుగా హే వాడిని చూడే సర్ఫెక్సెల్ కి బ్రాండ్ అంబాసిడర్లో ఎలా ఉన్నాడో మరక మంచిదంటారు కదా చేసేస్తే పోలే మరక ఏం చేస్తావు వాణ్ణి కాలడ్డం పెట్టి పడగొడతాను ఏడ్చావు నువ్వా వాణ్ణి పడగొడతావా నువ్వు వాణ్ణి పడగొట్టు నేను తొడగొడతా నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావుగా అది సినిమా చూసిన కాడ నుంచి ఈడో ఎదవా ఎలాంటి ఎదవ అంటే రొటీన్ ఎదవల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ ఎదవ ఎవడైనా ఏ కొట్టిస్తుడి కూతురులో సెలబ్రిటీ చెల్లెల్లో లవ్ చేద్దాం అనుకుంటాడు వీడేమో ఏ రౌడీ చెల్లెల్లో ఏ గుండా కూతురులో చేద్దాం అనుకుంటున్నాడు లెంత కూగదా లాజిక్ లేదు కాదు చెప్పాను కదే వాడస్లే కేటగాడని సర్లే పద పద క్లాస్ టైం అవుతుంది ఏం కావాలి గ్రేప్ జ్యూస్ 2 గ్రేప్ జ్యూస్ ఓయ్ గీత ఏ లోకంలో ఉన్నావే మా లోకం ఏం లేదే ఈ రోజు రాత్రి డిన్నర్కి మహేష్ పిలిచాడు సురేష్ పిలిచాడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఓకే చెప్దామా అని ఆలోచిస్తున్నా ఛా
నువ్వు ఈ జన్మకి మారవే. లక్షణంగా ఏ కుర్రాడినో చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లక్షణమైన వాడు మనకెందుకే, ఈ లక్షలో కోట్లో ఉన్నాడు కావాలి గాని. దేవుడా, మరేంటి 2 అక్షరాలు ఓటు కోసం ఆ రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. వీడు కూడా అంతే. ఆ 2 అక్షరాల కోసమే ఈ ఆరాటం అంతా. ఆ తర్వాత ఆ రాజకీయ నాయకులు ఉండరు, ఆ పని అయిపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఉండరు. ఇదంతా లవ్ గేమే. ఈ పువ్వు చూడు ఎంత అందంగా ఉందో, రేపటికి ఇది వాడిపోతుంది. మనం కూడా అంతే. రేపొద్దున పెద్ద అయిన తర్వాత ఆంటీల్లో ఇంత ఒళ్ళేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటే ఎవడైనా మన కేసు చూస్తాడా? ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలి. అది వాళ్ళ వీక్ పాయింట్, ఇది మన క్యాష్ పాయింట్. రేపు ఆంటీలం అవుతామని పెళ్లికి ముందే అమ్మవు కాలేవు కదా. సీను, అన్నీ అలా ఈజీగా ఎందుకురా తీసుకుంటావు? ఏమైందిరా? ఏం లేదు బా, మొన్న వేద గైలో చెప్పాను రా, అదేమో సీరియస్గా నా చెప్పు సైజ్ తెలుసా అంది. నేనేమో ఫాస్ట్గా తీసుకొని వదలరే, ఇప్పుడేగా ప్రపోజ్ చేసింది, అప్పుడే చెప్పు సైజ్ చేసుకుని ఏం చేయాలి? గిఫ్ట్లు కొనాలా? మనమేమో ఇలా చెప్పి ఇలా దరిద్రం మనం వెనకంటించుకొని తిరుగుతాం బా. వాళ్ళు మాత్రం ఐ హేట్ చెప్పడానికి అవకాశంగా గిఫ్ట్లు, షాపింగ్లు, రెస్టారెంట్లు అని మన దోల మొత్తం తీర్చేస్తారు బా. ఈ ప్రాసెస్లో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసామనుకో చాలు, ఐ హేట్ యూ అని పెద్ద డైలాగ్ వేసి మనతో సింక్ అవ్వట్లేదని వేరే వాడితో లింక్ వేసుకుని పోతారు బా. ఒళ్ళు అమ్ముకునేది కూడా గంట నన్ను ప్రేమించినట్టు నటించమంటే తూ అని ఉన్నేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం దానికోసమే ప్రేమించామని భ్రమించి మనం వాడుకు తప్పుతున్నారు బా. అయినా వీళ్ళకి ప్రేమనే ముసుగు వేసుకుని ఎలా నటించాలనిపిస్తుంది బావా. కానీ ఒక్కొక్క మనం పొడిచిపారు తప్పాలి. మన జాతిలో కూడా ఇలాంటి దరిద్రులు ఉన్నారా? ఇక మనం ఏం చేయలేం. వినండి తాగుతూ ఊగుతూ Gems.007 FM. ఇప్పుడు అంత్య చిత్రంలో నుండి ఓ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. ఈ పాటను సిటీలోని తాగుబోతులందరికీ అంకితం చేస్తున్నాం. వినండి తాగుతూ ఊగుతూ. మామా ఏంటల్లుడు? ఏం లేదు మామా. చెప్పు నాన్న. మామ దగ్గర, అన్నం దగ్గర, ఆ పని దగ్గర మొహమాట పడకూడదు. ఆ పని అంటే అగంట్రా గంగాలు చేస్తుంది. చెప్పు బంగారం, ఎప్పుడు మళ్ళీనా? మళ్ళీ గిఫ్టా? దీనమ్మ జీవితం. సర్లే ఉంటా. దీనమ్మ ఏమైంది బా? ఏమరండి బా నా బొంద. దీనమ్మ శివుడిని ఎత్తి మీద గంగ కూడా ఎన్ని కోరుకున్నావే బా. ఇది నా మీదకి ఎక్కేస్తుంది, ఎక్కి తొక్కేస్తుంది. మొన్న తలనొప్పి హాస్పిటల్ తీసుకెళ్ళింది బా. స్కాన్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు, టెస్ట్లు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు చేయించాను బా. తీరా చూస్తే డాక్టర్ బిల్లు అడిగాడు. ఇదేమో బ్యాక్ నిల్ అంది, నా గుండెమో జల్ అంది. తర్వాత ఏమైందిరా? నా మొహం డల్ అయింది, మా ఇద్దరికి లోల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో డాక్టర్ బిల్ అన్నాడు. నేను కోపంగా గో టు హెల్ అన్నాను. డాక్టర్ ఏమన్నారా? ఏమన్నాడు బా? కోపంగా కోడానికి రాడి తీశాడు. మరి నువ్వేం చేసావురా? ఈ కవుని కాడిచాను బా. నీ అంకమ్మ బ్రేకప్ పార్టీ గిఫ్ట్ ఏట్రా? ఏ బ్యాట్లు అంటే బావా, ఏ బ్యాట్లు అంటే సిటీకి వచ్చినాడు బా. 5 ఏళ్ళకి 5 ఉంగరాలతో వచ్చాను బా. దీని అమ్మ జీవితం ఇప్పుడు ఒక్కట్లేదు బా. నేను చచ్చిపోతా బా, నేను చచ్చిపోతా. కూర్చోరా, కూర్చో. లేకపోతే ఏడు బా. 5 లక్షలు జరిపిన కాడి నుంచి ఇంకమ్మ ఊరి చెరువులో బర్రెని రుద్దినట్టు రుద్దుతానే ఉంటారు బా. యాదవ్లో మనమే ఎంత ఫీల్ అయితే ఇక నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎంతలో బాధపడతారు బా. ఏ బ్యాట్లు అంటే బావా, ఏ బ్యాట్లు అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. మీరు అమ్మాయిల దగ్గర ఒకదానికోసం మోజు పడతారు, వాళ్ళు మీ దగ్గర ఇంకో దానికోసం ఆశపడతారు. వాళ్ళకి నోట్లు కోట్లు కావాలి, మీకేమో ఒంపు సొంపులు కావాలి. అంతే, ప్రేమ కాదు. మోజు ఏదో రోజు తీరిపోతుంది, కానీ నా వయసుకు వచ్చాక ఆ ప్రేమ తోడు ఎంత అవసరమో తెలిసి వస్తుంది. కాదు మాయా,
ఇప్పుడు ఆ ప్రేమించిన విషయం అమ్మాయి ఇంట్లో తెలిస్తే ఎవడే ఆ యదవా అంటారు. అదే అబ్బాయి ఇంట్లో తెలిస్తే యదవా ఎవర్రా అమ్మాయి అంటారు. ఎవరింట్లో తెలిసినా చివరికి యదవయ్యేది అబ్బాయే మావా. బోండా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్. గీతేది తను నిన్నేదో పనుందని ఊరికి వెళ్ళింది. ఎంత మారిపోయావు తెలుసా అసలు నువ్వు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఇంకేంటి విషయాలు? నువ్వే చెప్పాలి. అజయ్ సంగతి ఏంటే? హే, అజయ్ మంచి స్మార్ట్గా ఉంటాడు కదా. నాకు సౌండ్ నల్లే కానీ స్మార్ట్ నల్లు కనబడరే. అయినా నువ్వేంటే గురుడిని బాగా ఫాలో అవుతున్నట్టున్నావు. ఫాలో కదే ముద్దు, లవ్ చేస్తున్నా. నా అంతరంగాన్ని అర్థం చేసుకుని లవ్ చేస్తాడా వాడు? ఏదన్నా ఐడియా చెప్పవే. ఈ కాలం అమ్మాయిలు పడగొట్టాలంటే ఐడియాలు చెప్తారు కానీ ప్రేమించాలంటే కాదే. అయినా నీకు పిచ్చి కాకపోతే అబ్బాయిలు ఆడదాని అంగాలు చూస్తారే కానీ అంతరంగాలు చూసి ఎవరూ ప్రేమించరు. ఏ ముద్దో కావాలనుకో బంగారు కోడి పెట్ట అంటారు, ఇవ్వలేదనుకో దీన్ని నేలకేసి కొట్టా అంటారు. చీని ఇంకమ్మ అదే అనుకున్నా. నువ్వు నోరు తెరిస్తే మున్సిపాలిటీ డ్రైనేజ్ తెరిచినట్టే. ముయ్ నోరు ముయ్. ఎవర్రా అదే? ఓ అదే, దాని ముందు నువ్వు నోరు ఓపెన్ చేయాలంటే ముందు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలి బా. అమ్మచా బా దానన్నా తీరిందా? ఐ లవ్ యూ. వాట్ ఏమన్నా? ఐ లవ్ యూ. నన్నా ఏ నువ్వు మగాడివి కదా? నిరూపించుకునే టైం ఉండాలే కానీ నేను మగాడినే. మరి ఏం అబ్బాయిలకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయిలకు ఉండదా? బట్ ఐ డోంట్. నా అందరు నేను చెప్తే అంత లోకువా? నా మనసు తెలుసుకోకుండా చెప్పడమే ఎక్కువ. నువ్వంటే నాకు ఇష్టం. నేను లవ్ చేయడం కష్టం. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తున్నాను. నేను అనుకునే అమ్మాయినే లవ్ చేయాలని ప్రాణాలతో ఉన్నా. నన్ను కాదనడానికి ఒక్క రీజన్ చెప్పు. రీజన్ చెప్తే కానీ రిలాక్స్ కారే మీరు. బేసిక్గా నేను ఒక అనాథిని. చిన్నప్పటి నుంచి నన్ను బలుపున్న ప్రతి ఒక్కడు, ప్రతి యదవా నన్ను ఆడుకునే బొమ్మలా చూశాడు. అప్పుడే అనుకున్నా ఏ రౌడీగాడి చెల్లెలనో గుండాగాడి కూతుర్నో లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఫస్ట్ వాడికి రొంకు మొగుడయ్యాకే తర్వాత దానికి అసలు మొగుడవుతా. సారీ. అజయ్ ఏంటమ్మా నీ అదృష్టం, మొన్న కోస్తాకి పట్టిన నీలం తుఫాన్లా పట్టిందేంటి? కనకం అలియాస్ కనకదాస్ ఎవరో తెలుసా నీకు? నా పేరు కనకం, నాతో పెట్టుకుంటే నరకం. వీళ్ళన్నయ్యే ఏంటి ఫ్లాష్ బ్యాక్కే ఫ్లాటా? అదిగో రూటు. నేను నువ్వా నువ్వు నేనా ప్రేమలో ఉంటే నీది నాది మరో లోకం ఎవరు రారంతే. చుట్టూ ఉన్న కళ్ళువన్నీ మన వైపు చూస్తుంటే చిక్కమంటూ చెంగుమంటూ ఎగిరిపోదామంతే. కొద్దిగా భయపడుతూ మనసు కొడుతుందా ఎందుకు తడబాటు నీ వెంటనే లేనా? ఎందుకో తగరంటూ తలుపు నిలిపేస్తుందా? తప్పది గరమ్మంటూ వలపు వల వేస్తూ ఉందా? అన్నయ్య చెప్పమ్మా.
అది నేను చెప్పు. నేను ఒకతన్ని లవ్ చేస్తున్నాను. క్లాస్కి వెళ్తున్నట్టున్నావు, తర్వాత మాట్లాడదాం. అలాగే అన్నయ్య. ఒక నిమిషం అమ్మా, ఆ అబ్బాయి పేరేంటి? అజయ్. సరేనమ్మా, వెళ్ళు. ఏంటి? ఎప్పుడు? ఎక్కడ? చావు బతుకున్నా ఉన్న వాళ్ళని వెతుక్కోవడానికి వచ్చావు. వెతుక్కో వెతుక్కో వెతుక్కో. अरे रे बाबूजी, ఎవడ్రా కొట్టింది? రేయ్, కొడితే కోమలకెళ్ళిన పేషెంట్ లాగా అయిపోతావు. అంత మగాడివా? నా పేరు కనకం. నాతో పెట్టుకుంటే నరకం. ఎంత బలుపుంటే నా చెల్లెల్నే ప్రేమిస్తావురా? రీజన్ తెలియక ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. హడ్డే అంజలి నీ చెల్లెలా? సిచ్యువేషన్ తెలియకుండా సీన్లోకి ఎంటర్ అయ్యావురా. ఇక నేను ఎంటర్ అయ్యాను కదా, నీ లైఫ్ కి ఎగ్జిట్ ప్లాన్ ఇచ్చేస్తా. కొట్టేసావా? కొట్టేసావా? నేను సరదా కొడితేనే చచ్చిపోతున్నారా నా కొడక. నేను కమిటెక్ కొడితే ఏది బ్లాక్ అవుద్దో ఏది బ్రేక్ అవుద్దో నాకే తెలియదు. అయినా వచ్చిన పని చూడకుండా కనకం కనకం అని సునకంలా అరుస్తావింటరా. అందుకే నీలాంటి వాళ్ళ కోసం వాణ్ణి పిలిపించానురా. యుద్ధం ఇప్పుడే ఇక్కడే మొదలవ్వాలి. రాకా!